ఉమ్మడి చిత్తూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర దిగ్విజయంగా జరుగుతోంది. ఆరో రోజు చీకటి మణిపల్లె నుంచి మునకలపల్లి చెరువు పెదపాలెం మీదుగా వేపురికొడ బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి అంగళ్లు చేరుకున్నారు. దారి పొడవునా సీఎం జగన్ కు జనం నీరాజనాలు పలికారు. నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి సోమల మీదుగా అమ్మగారి పల్లె శివారులో రాత్రి బస చేయనున్నారు. ఉమ్మడి చిత్తూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర దిగ్విజయంగా జరుగుతోంది. ఆరో రోజు చీకటి మణిపల్లె నుంచి ములకల చెరువు పెదపాలెం మీదుగా వేపురికోట బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి అంగళ్లు చేరుకున్నారు. దారి పొడవునా సీఎం జగన్ కు జనం నీరాజనాలు పలికారు. నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి సోమల మీదుగా అమ్మగారి పల్లె శివారులో రాత్రి బస చేయనున్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్ రైట్ ఉదయశ్రీ, ఈరోజు 6వ రోజు జగన్ సభకు సంబంధించి జగన్ బస్సు యాత్రకు సంబంధించి అత్యంత ఉత్సాహంగా సాగిందని చెప్పాలి. ఎక్కడ చూసినా సరే జగన్కు జన నీరాజనాలే పలకడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే మదనపల్లిలో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి జరిగినటువంటి బస్సు యాత్ర ఒక ఎత్తైతే ఇప్పుడు జరిగేటువంటి సభ ఒక ఎత్తని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా జనాలతో మొత్తం కూడా కిటకిటలాడుతుంది. చూపు మేర ఎక్కడ చూసినా కూడా మొత్తం జనాలే కనపడుతూ ఉన్నారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే సీఎం జగన్ కూడా సభా వేది మీదకు ఎక్కి ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారని చెప్పుకోవాలి. 6వ రోజున ఉదయం ఏదైతే సత్యసాయి జిల్లా సరిహద్దుల ప్రాంతం నుంచి అన్నమయ్య జిల్లాలోకి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది. మొత్తం మదనపల్లి మీరుగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సభ అనేది కూడా ఈ యొక్క బస్సు యాత్ర అనేది కూడా అత్యంత ఉత్సాహంగా సాగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సభ జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క కేరింతలు మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం సభా స్థలంలో లోపల స్థలం లేకుండా అందరూ కూడా ఏ విధంగా బయటకు వచ్చి బస్సు మీద ఉన్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి ఉత్సాహం నడుమ జగన్ బస్సు యాత్ర అనేది కూడా అత్యంత అట్టహాసంగా సాగుతుందని చెప్పుకోవాలి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా తంబళ్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకొని భారీగా అభిమానులందరూ కూడా ఘనంగా ఆయనకు స్వాగతం పలకడం కూడా జరిగింది. ప్రస్తుతం సీఎం జగన్ మదనపల్లికి చేరుకున్న తర్వాత చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో కూడా మరి కాసేపట్లోని సభ అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. సో ఈ రకమైనటువంటి ఉత్సాహం అనేది కూడా పెద్ద ఎత్తున మదనపల్లిలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాని తర్వాత మదనపల్లి సభ తర్వాత ప్రస్తుతం నేరుగా సదుంకి వెళ్తారు. నిమ్మనపల్లి చేరుకుని నిమ్మనపల్లి నుంచి నేరుగా సదుంకి చేరుకుని ఈ రోజు రాత్రి సదుంలోనే సీఎం జగన్ బస చేస్తారు. రేపు మళ్ళీ పూతలపట్టులో బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. 7వ రోజు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్. ఇది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. సీఎం ను చూడడానికి అక్కడికి భారీగా జనం తరలి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. వై నాట్ 175 to 175 అన్న ప్లకార్డులు అక్కడ ప్రదర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. భారీగా జనం అక్కడ తరలి వచ్చారు. వైసీపీ జెండాలతో సీఎం జగన్ కి స్వాగతం పలుకుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ ఆశాంతం బస్ యాత్రలో మహిళలు, వృద్ధులు కూడా అందరూ వచ్చి సీఎం జగన్ ను కలుస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాం. భారీగా జనం తరలి వచ్చారు. మదనపల్లిలో, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రస్తుతం సీఎం జగన్ 6వ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది.